దాన్ని ప్రజల భాషలోకి తీసుకుపోయి ప్రజల్లోకి తీసుకుపోయినాడు, విస్తృతం చేసినాడు, రాజకీయమైన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, దాన్ని ఉద్యమంగా మార్చినాడు, ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మార్చినాడు, నిరాహార దీక్ష చేసినాడు, చివరికి ఢిల్లీ పీఠాన్ని గడగడ వణికించాడు, ఆ ప్రకటన వచ్చేలాగా చేశాడు. ఆ ప్రకటన రాసింది కూడా చిదంబరం డిసెంబర్ 9 ప్రకటన రాసింది జయశంకర్ సార్. జయశంకర్ కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఏమని ప్రకటన చేయమంటారని అడిగితే, సార్ ఏం ప్రకటన చేయమని అడుగుతున్నారంటే వెంటనే ఆ ప్రకటన ఎట్లుండాలో రాసి పెట్టింది జయశంకర్ గారు. ఆ నిరాహార దీక్ష విరమణకు రోషే వచ్చి నిమ్మరసం ఇస్తానంటే కేసీఆర్ గారు వద్దన్నారు. నాకు రోషే చేతి నుంచి తీసుకోవడం కాదు, జయశంకర్ గారి చేతిలోంచి నిమ్మరసం తీసుకోవడమే నా గొప్ప గౌరవం అని చెప్పారు. ప్రతి బహిరంగ సభలో దండం పెట్టేది కేసీఆర్ గారు. జయశంకర్ గారి కాళ్ళు మొక్కి సభ మొదలయ్యేది. చాలామంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, అదంతా ఏదో పొలిటికల్ అని ఇదని అదని. కానీ సార్ ఇంట్లో, కేసీఆర్ గారి ఇంట్లో జయశంకర్ అంటే ఒక ఫాదర్లీ ఫిగర్. ఎవరి బర్త్డే అయినా వెళ్ళి ఆయనకు దండం పెట్టేది. కేసీఆర్ గారు తన పుట్టినరోజు అయినా జయశంకర్ గారికి నమస్కరించేది. శోభమ్మ గారు, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, ఎవరైనా కానీ సంతోష్ బాగా పరాచకాలు ఆడేది. సార్ని ఎప్పుడన్నా, సార్ మీరు టీ తాగుతారా సార్, మీకు విత్ షుగర్ కావాలా వితౌట్ షుగర్ కావాలా అని అడిగితే జయశంకర్ గారు నవ్వుకుంటూ అనేది, ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అంటుండే. షుగర్ లేని టీ కావాలంటే ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అని అనేవాడు ఆయన. అది చాలా సార్ దగ్గర చాలా ఫన్ ఉండేది, చాలా హాస్యం అంటే చాలా చురుకైన హాస్యం, చాలా అద్భుతంగా ఉండేది. ఒకసారి పీస్ ఇనిషియేషన్ కమిటీ, శాంతి చర్చల కోసం శంకరన్ గారు, జయశంకర్ గారు, హరగోపాల్ గారు వీళ్ళంతా చర్చలకు పోయారు చంద్రబాబు నాయుడు దగ్గరికి. అప్పుడు చంద్రబాబు నాయుడు డీజీపీ దొర కూర్చొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, ఏం సార్ మీరు తెలంగాణ ఇంత వెనకబడ్డదని చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు అన్నాడు. అబద్ధాలు ఎట్లా చెప్తామండి, సరే నేను చెప్పినవి మీకు ఇంటర్ప్రిటేషన్స్ అనిపించవచ్చు, గణాంకాలు ఉన్నాయి కదా, గణాంకాలు ఎట్లా అబద్ధం ఆడతాయి, పోనీ ఆ గణాంకాలు కూడా నేను తయారు చేసినవి కాదు, మీ గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాలే అని చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలనే ముందర పెట్టినాడు. ముందర పెడితే అప్పుడు డీజీపీ దొర అన్నాడట, నిజంగా తెలంగాణ ఇంత వెనకబడితే, ఈ గణాంకాలు నిజమైతే విప్లవం వచ్చే సార్ తెలంగాణలో అన్నాడట. అంటే వెంటనే జయశంకర్ గారు అన్నాడట, చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి రాలేదు, దొరగారు మీ వల్ల విప్లవం రాలేదు అన్నాడట. మీరు చేయంగా విప్లవం రాలే, ఆయన చేయంగా అభివృద్ధి రాలే అని మొహం మీదనే ఏమాత్రం సంకోచం లేకుండా. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా 69 ఉద్యమంలో, మిస్టర్ జయశంకర్ యు ఆర్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను ఈ నిమిషాన నిన్ను సస్పెండ్ చేయగలను అన్నట్టు. అంటే సార్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, నీ జేబులో ఒక పెన్ ఉంది, టేబుల్ మీద కాగితం ఉంది, చేసేయండి సార్ సస్పెండ్ అన్నాడు. అంత ధైర్యంగా మాట్లాడాడు ఆయన, అంత గట్స్ ఉన్నవాడు జయశంకర్ సార్. అట్లా ధైర్యంగా నిలబడ్డాడు. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది కనుక చివరిదాకా ఆయన కేసీఆర్ గారు వెంటనే ఉన్నాడు. కొంతమంది అడిగేవారు, సార్ మీరు తప్పు చేస్తున్నారు సార్, తప్పు చేస్తున్నారు సార్ అని జయశంకర్ గారిని అనేవాళ్ళు. అంటే జయశంకర్ గారు ఒక మాట చెప్పారు, తప్పో ఒప్పో చరిత్ర తెలుస్తుంది. నేను జయశంకర్ గారు వెంట ఉండడం వల్ల, కేసీఆర్ గారు వెంట ఉండడం తప్పో ఉప్పో చరిత్ర తెలుస్తుంది అని ఒక మాట అనేవాడిని నవ్వుకుంటూ. ఒకవేళ నేను తప్పు చేస్తున్నాను మీరు అనుకున్నా కూడా, నేను ఒకటే తప్పు చేస్తున్నానయ్యా అంటుండే. నేను చేస్తున్నది ఒకటే తప్పు అంటే మీలాగా 10 తప్పులు చేస్తాను లేను, రోజుకో రకంగా ఉండలేను అని చెప్పడానికి నేను ఒకటే తప్పు చేస్తున్నా అని నవ్వుకుంటునేవాడు జయశంకర్ సార్. అట్లా ఆయన నిరంతరం ఒక అండదండగా నిలబడ్డాడు. ఆయనకు ఉర్దూ మీద చాలా ప్రేమ. నేను ఒకసారి సార్ని అడిగాను, సార్ మీరు ఉపన్యాసం చెప్తే అద్భుతంగా ఉంటుంది, సార్ది మేఘగంభీర స్వరం. తర్వాత ఆయన సభలో ఎప్పుడు కూడా ఒక సాక్ష్యాధారాలతో కూడిన చర్చనే కానీ ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడేవాడు కాదు, ఒక సభ రంజకత్వం కోసం మాట్లాడే మనిషి కాదు. చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఎనలైటింగ్ డిస్కషనే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా అలరింపు కోసం మాట్లాడేవాడు కాదు. అయితే ఆయన ఆ ఉపన్యాసాన్ని చాలా అద్భుతంగా మన నమస్తే తెలంగాణ ఆవిష్కరణ చేస్తున్నప్పుడు పాపం ఆయన కంఠం చాలా బలహీనంగా వినబడ్డది. ఏదో చెప్దాం అనుకున్నాను, అంత కృషి నిరంతరం చేశారు, నిరంతరం నిలబడ్డారు. చివరికి ఆయన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా తనే శ్రీకృష్ణ కమిటీకి మన పార్టీ తరఫున ఇచ్చిన రిపోర్ట్ను క్యాన్సర్ వచ్చి కడుపు అవస్థలు పడుతున్నా కూడా ఢిల్లీకి పోయి ఆయన తనే స్వయంగా తయారు చేసి కేసీఆర్ గారితో కూర్చొని ప్రిపేర్ చేసి ఆ అవస్థలో కూడా నేను ఇక్కడి నుంచి మెసేజ్ పెట్టాను, సార్ మీరు ఈ సమయంలో కూడా ఇంత అవస్థ పడుతున్నారు ఏమిటంటే, శ్రీనివాస్ నీ ప్రేమకు నేను కృతజ్ఞుడిని, కాకపోతే ఈ జీవితపు చరమాంకంలో తెలంగాణ కోసం పనిచేయడం